అప్రిషియేట్ చేద్దాం. సో వాటిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈరోజు డోనర్ క్యాంపెయిన్కి ఇచ్చేసి మీ అందరికీ మరొకసారి ప్రత్యేక స్వాగతం పలుకుతున్నాను. కొండమ్మ గారు, మరి మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్ కాబట్టి ఇంకా చాలా మందికి కూడా మెసేజ్ని కన్వే చేయండి. రిజిస్ట్రీ వాళ్ళ రిజిస్ట్రీలో ఇండియాలో ఎక్కడన్నా ఉందా అని వాళ్ళ విల్లింగ్నెస్ అడుగుతారు పేషెంట్స్ తీసుకోండి. ఇది ఏం జస్ట్ బ్లడ్ కొంత అమౌంట్ వాళ్ళ ఎక్సెస్ బ్లడ్. ఆ ప్రోగ్రామ్ ఆల్రెడీ పొద్దున్న 10:30 నుంచి స్టార్ట్ అయింది. చాలా మంది రిజిస్టర్ అయ్యి చాలా ఉత్సాహంగా స్టెమ్ సెల్స్ డొనేట్ చేయడానికి చిన్న స్వాబ్ టెస్ట్ ద్వారా మేము చేస్తున్నాము. అవి రిజిస్టర్ అవుతున్నారు చాలా మంది. సో ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు మనం బ్లడ్ కావాలంటే ఎవరైతే బ్లడ్ బ్యాంక్ వెళ్ళి మనం డోనర్స్కి అడుగుతామో ఈ బ్లడ్ గ్రూప్ కావాలి అలా అని. సో ఆ విధంగా స్టెమ్ సెల్ డోనర్ కావాలి అంటే మన ఫ్యామిలీ మెంబర్స్లో హెచ్ఎల్ఏ డోనర్ లేని పక్షంలో ఇలాగ దాత్రి రిజిస్ట్రీ లేదా డికేఎంఎస్ రిజిస్ట్రీ చాలా ఉన్నాయి స్టెమ్ సెల్ రిజిస్ట్రీస్. వాళ్ళకి మన పేషెంట్ యొక్క హెచ్ఎల్ఏ రిపోర్ట్ కానీ పెడితే వాళ్ళు హెచ్ఎల్ఏ డోనర్లు ఎవరన్నా ఉన్నారా, మొత్తం ఇండియాలో ఉన్నారా, ప్రపంచంలో ఉన్నారా, ఉంటే ఎంతమంది ఉన్నారు, అండ్ అది 12/12 మ్యాచ్ ఫుల్ మ్యాచ్ వాళ్ళు ఉన్నారు అవన్నీ చూసి మనకు లిస్ట్ ఇస్తారు. అవి ఇచ్చిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని వాళ్ళ యొక్క అంగీకారం కూడా కనుక్కొని వాళ్ళు విల్లింగ్నెస్ చూపిస్తే పేషెంట్కి ట్రీట్మెంట్ మొదలవుతుంది. అండ్ సైమల్టేనియస్లీ వాళ్ళు స్టెమ్ సెల్స్ అనేవి ప్రొక్యూర్ చేసి మనకు పేషెంట్కి సరైన సమయంలో వాళ్ళు ఏ ఊర్లో ఉన్నా అక్కడ నుంచి ఫ్లైట్ ద్వారా వెంటనే తీసుకొని వచ్చి పేషెంట్కి ఇవ్వడం జరుగుతుంది. మా దగ్గర మేము చేసిన ప్రతి 68 బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేసాం. దగ్గర సగం వరకు ఆటోలోగస్ చేసాం. ఆటోలోగస్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అంటే మైలోమా, లింఫోమా పేషెంట్స్లో రిఫ్రాక్టరీ అంటే కీమోథెరపీ ఇచ్చిన తర్వాత రెండోసారి మళ్ళీ వ్యాధి వస్తే వాళ్ళకి స్ట్రాంగ్ కీమోథెరపీ ఇచ్చి ఆటోలోగస్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేసిన వాళ్ళ మా దగ్గర ఆటోలోగస్ అయితే 100% సక్సెస్ రేట్ ఉంది. ట్రాన్స్ప్లాంట్ అయిన పేషెంట్స్ ఎవరికి కూడా ఏం అవ్వలేదు. బట్ ఎలోజెనిక్ అనేది ఎప్పుడు కూడా 70-80% సక్సెస్ రేట్ ఉంటుంది. మేము చేసిన ఎలోజెనిక్ ట్రాన్స్ప్లాంట్స్లో 75% వరకు సక్సెస్ ఉంది. ఒక 2-3 మెంబర్స్ సెప్సిస్ వలన చనిపోయిన సందర్భం ఉంది. బట్ ఓన్లీ వే ఇన్ సచ్ డ్రెడ్ఫుల్ డిసీజెస్ అంత సివియర్ వ్యాధుల్లో మనం ఒక అడుగు ముందుకు వేయడం తప్ప ట్రీట్మెంట్ తీసుకోకపోతే 100% చనిపోయే పరిస్థితి ఉన్నప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటే 70-80% సక్సెస్ రేట్ ఉన్నప్పుడు సో వీ హ్యావ్ టు మూవ్ ఫర్దర్. ఎందుకంటే ఎక్కడ ఉంటుంది బోన్ మ్యారోలో తయారైన మూలకణాలే ఇవన్నీ బ్లడ్లోకి వచ్చేస్తాయి. సో బ్లడ్ తల వెంట్రుక నుంచి కాలు గోటు వరకు బ్లడ్ సప్లై బాడీ అంతా అవుతుంది. సో క్యాన్సర్ సెల్స్ బాడీ అంతా ఉంటాయి. అలాంటప్పుడు అలా అని దాన్ని స్టేజ్ 4 అని అలా కన్సిడర్ చేయరు. అందుకే లిక్విడ్ క్యాన్సర్స్లో స్టేజెస్ ఉండవు. వాటిని మేము రిస్క్ స్ట్రాటిఫికేషన్ చేస్తాం. అది హై రిస్క్, ఇంటర్మీడియట్ రిస్క్, స్టాండర్డ్ రిస్క్ అని. ఇంటర్మీడియట్ రిస్క్ ఆర్ హై రిస్క్ అయితే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అప్ ఫ్రంట్ మేము కౌన్సిల్ చేస్తాం. అండ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్స్ అనేది బ్లడ్ క్యాన్సర్స్కి లేదా సాలిడ్ క్యాన్సర్స్కి పరిమితం కాదు. ఇది ఎప్లాస్టిక్ ఎనీమియా, అది క్యాన్సర్ కన్నా దారుణమైన వ్యాధి. సో పేషెంట్కి ప్రతిరోజు ప్లేట్లెట్ 5,000-2,000 ఎక్కించినా పెరగవు. బ్లడ్ 3-4 హార్ట్ ఫెయిల్ అయిపోవడం లేదా పేషెంట్కి బ్లీడింగ్ అయిపోయి బ్రెయిన్లో బ్లీడింగ్ అయిపోయి చనిపోయే పరిస్థితులు ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఎంత త్వరగా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేస్తే అంత త్వరగా సక్సెస్ అవుతుంది. అది కాకుండా తలసీమియా మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది, అంటే వాళ్ళ జీవితాంతం బ్లడ్ ఎక్కించుకోవాల్సిన పరిస్థితి, సికిల్ సెల్ ఎనీమియా, ఇలాంటి వ్యాధుల్లో కూడా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్స్ అనేవి చేస్తాం. ఉండదు అంటే ఇప్పుడు పేషెంట్కి ఈ పర్టికులర్ హెచ్ఎల్ఏ గ్రూప్ ఉన్న పర్సన్కి మ్యాచ్ కావాలి, ఎవరైనా డోనర్ కావాలి. అప్పుడు ఏం చేస్తాం, మేము వెళ్ళి డైరెక్ట్గా దాత్రిని కాంటాక్ట్ చేస్తాం. ఇందాక దాత్రి పర్సన్ ఉన్నారు కదా, ఆయన్ని కాంటాక్ట్ చేస్తాం. ఆయన మ్యాచ్ ఎక్కడి నుంచి ఉంటే ఆ పేషెంట్ యొక్క ఒక ఐడి ఉంటుంది, ఐడి మాత్రమే మాకు తెలుపుతారు తప్ప పేషెంట్ నేము, వాళ్ళ ఫోన్ నెంబర్లు అలాంటివి మాకు ఏమి తెలియవు, అసలు ఎప్పటికీ తెలియవు. వాళ్ళంతటా డోనర్ తనంతటా వచ్చి నేను ఆ ట్రాన్స్ప్లాంట్ ఎవరి చూడాలనుకుంటే తప్ప వీళ్ళ వైపు నుంచి మాకు కానీ లేకపోతే పేషెంట్కి కానీ ఎవరికి కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వరు వాళ్ళు. ఇవన్నీ కూడా